మంచిది. మన ప్రభువును మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తునామమున మీ అందరికీ వందనాలు. ఆ దినాల్లో ఒక శతాధిపతి మీ అందరికీ తెలుసు. ప్రభా, నా ఇంటిలోకి వచ్చేటప్పుడు నేను పాత్రుడును కాను, ఒక మాట మాత్రం సెలవిమ్ము అని చెప్పన్నాడు. ఓకే, దాని గురించి మనకేమీ ఇబ్బంది ఏమీ లేదు. ఇశ్రాయేలులో నేనంత విశ్వాసం ఉన్నట్టు ఎవరిని చూడలేదని ప్రభు చెప్పాడు. అయితే ఆ శతాధిపతి ఒక మాట అన్నాడు, ప్రభా, నా కింద చాలా మంది పని వాళ్ళు ఉన్నారు, ఒకరిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు, ఇంకొన్ని ఇది చేయమంటే చేస్తాడు అని చెప్పి ఆ శతాధిపతి చెప్పడంతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ లేఖనం చదువుతున్నప్పుడు నాకు చెప్పింది, నానా, ఆ శతాధిపతి దాసుడు అంటే ఏది చెప్పినా చేస్తారంట, ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకటి రమ్మంటే వస్తాడంట. నిజంగా ఆ శతాధిపతి నాకంటే గొప్పవాడు. నాకు బిడ్డలనే వాళ్ళు చాలా మంది ఉన్నారు, దాసులు చాలా మంది ఉన్నారు. ఒకరిని ఇది చేయమంటే అది చేస్తాడు, తినవద్దు పండు అంటే తింటాడు, వ్యభిచరించవద్దంటే వ్యభిచరిస్తాడు, చేయవద్దన్న ప్రతిదీ చేస్తారు నా పని వాళ్ళు, నా కుమారులు అందరూ కూడా వద్దు అంటే అదే చేస్తారు. కానీ ఆ శతాధిపతి దగ్గర దాసులు ఉన్నారు, వాళ్ళు నమ్మకస్తులయ్యా. ఒక మానవుడి యొక్క దాసులే అంత నమ్మకంగా పనిచేస్తుంటే సర్వోన్నతుడైన నేను, నాకు గాలి సముద్రంలో పడుతున్నాయి, పక్షుల్లో పడుతున్నాయి, జంతువులు లోబడుతున్నాయి, సర్వ సృష్టి లోబడుతుంది. ఒక్క మానవుడు నా పోలికగా సృష్టించుకున్నటువంటి ఒక మానవుడు మాత్రం నా మాట వినడు. శతాధిపతి, నువ్వు గొప్పవాడవయ్యా, నీ దగ్గర ఉన్న వాళ్ళు కూడా గొప్పవాళ్ళు, వారు ధన్యులు అనబడతారు, ఎందుకంటే వారు నీ మాట వింటున్నారు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిని చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు, నా మాట వినటం లేదు. ఎద్దు తన కామాంధులు ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డు తెలుసుకున్నాను. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు, నా మాట వినరు అని ప్రభువు అక్కడ మాట్లాడుతుంటే ఎంత బాధాకరం. ఆ లేఖనం చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ప్రభు ఇచ్చిన ప్రేరేపణ, శతాధిపతి గొప్పవాడు నాకంటే, నా వాళ్ళు ఎవరు వినరు, నా కుమారులు ఎవరు వినరు, ఏది చెప్పినా చేయరు, వద్దంటేనే అదే చేస్తారు, వెళ్ళొద్దంటే వెళ్తారు, తినొద్దంటే తింటారు, ఇంకా చాలా ఉన్నాయి అని ఈ లేఖనాలను నువ్వు నైనా వివరించిన నా భారము అని చెప్పి అంటే నేను వివరించడానికి ముందుకు వచ్చాను. కాబట్టి ఇప్పుడు ఇదేం పెట్టారా, శతాధిపతి దాసులు విన్నట్టుగా మన ప్రభువుని యేసుక్రీస్తు మాటలు మనం కూడా విని, ప్రభువా, మేము కూడా నీకు లోబడి వారమని, నువ్వు శతాధిపతి కంటే గొప్పవాడువని నువ్వు నిరూపిస్తామయ్యా నీ మాట విని అని చెప్పి మీరందరూ కూడా కంకణం కట్టుకొని దేవుడు ఏం చెప్పాడో దాని మీద చేస్తే అప్పుడు ఆయన కూడా సంతోషిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም షాሎም టు ఆల్.